అందరికీ నమస్తే, వెల్కమ్ టు లీలా వ్లాగ్స్. మీకు ఈరోజు నేను మిక్సీ గురించి చూపిస్తా అని చెప్పాను కదండి. నేను ఈ మిక్సీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇది ఎప్పుడు తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఇది ఎంత అయింది అన్నీ మీకు చెప్తాను. మీరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను చెప్పాను కదండి. చూడండి, చాలా చిన్నగా ఉందన్నమాట ఈ మిక్సీ అయితే. ఇది తీసుకొని అయితే నేను 2 సంవత్సరాలు అయిందనమాట. ఇది వచ్చేసి 500 వాట్స్ అండి. ఇది పవర్ వచ్చేసి. ఇదేమో కాస్ట్ చెప్తాను. కాస్ట్ చెప్తే మీరు అంత తక్కువకి వస్తుందా అనుకుంటారనమాట. కాస్ట్ ఎంత అంటే 2000. అవును, 2000కే తీసుకున్నాను అనమాట. ఇది నేను తీసుకొని 2 సంవత్సరాలు అయింది. అసలు ఇది ఎందుకు కొన్నానంటే, నేను అంతకుముందు నా మిక్సీ అయితే పాడైపోయింది అనమాట. పాడైపోతే గ్రైండర్ ఉంది కదా, గ్రైండర్లోనే చట్నీ వేస్తూ ఉండేదాన్ని. అయితే ఏమైందంటే ఆ గ్రైండర్ కూడా తర్వాత పాడైపోయి దాన్ని తీసేసాను మొత్తానికి గ్రైండర్. అయితే నాకు ఇంకా మసాలాలు అంటే నేను రోట్లో నూరుకుంటా, ఎక్కువగా అయితే రోట్లోనే నూరుతాను మసాలాలు. అయితే చట్నీకి ఇబ్బంది అవుతుంది అనమాట. చట్నీకి ఇబ్బంది అవుతుంటే మా ఆయన చాలాసార్లు మిక్సీ కొంటే ఆ కొందాంలే అంటాడు. పాపం ఆయనకి ఖాళీ ఉండదు, బయటకు వెళ్ళి పీయటానికి ఖాళీ ఉండదు అనమాట. అయితే ఇంకా పక్కన వాళ్ళనో పైన వాళ్ళని అడిగి తెచ్చి మిక్సీ చట్నీ వేస్తూ ఉండేదాని అనమాట. అయితే ఏమైంది, ఇంకా ఎందుకు వాళ్ళని అడగటం అని ఆన్లైన్లో ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఫ్లిప్కార్ట్ చూస్తూ ఉంటాను అనమాట. అయితే 2000కే మిక్సీ అనిపించింది. 2000కే మిక్సీ అంటే, అది కాక మళ్ళీ ఆన్లైన్లో కొనాలంటే అది మంచిగా వస్తుందో లేదో మనకు తెలియదు కదండి. మళ్ళీ ఏదన్నా అది మంచిగా లేకుంటే మళ్ళీ ఇట్లా అవుతుంది, తిట్లు తినాలి. అందుకని అయితే ఇంకేం చేసిన అంటే, పెడదామా వద్దా అని చెప్పి మళ్ళీ 2000 కంటే తక్కువలో ఉంది అని చెప్పి అయితే మా మమ్మీ ఫోన్ చేసినప్పుడు చెప్పిన అనమాట. అయితే ఆమె ఏం చేసింది, ఆ 2000 నేను ఇస్తలే, నువ్వు మిక్సీ ఏదో కొనుక్కో, ఊరికి ఇబ్బంది పడకు అని చెప్పింది అనమాట. చట్నీ లేకుంటే మా పెద్దోడు టిఫిన్ అయితే తినడనమాట. చట్నీ చేయాలి, ఆ రోట్లో చేయాలంటే చిన్న రోల్ అనమాట. చట్నీ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అయితే నేను పంపిస్తా 2000, నువ్వు అయితే ఆర్డర్ పెట్టు అని చెప్పింది. ఆర్డర్ పెట్టినా కానీ మా ఆయన ఏమంటాడో అని భయం. ఇంకేం చేసిన, ఆర్డర్ పెడితే మిక్సీ అయితే వచ్చింది కానీ అంటే అందులో చూస్తేనే పెద్దగా అనిపించింది అనమాట. ఫోటోలో వీడియోలో పెద్దగా అనిపించింది. పెద్దగా ఉంది కదా అని ఆర్డర్ అయితే పెట్టేసరికి ఏమైంది, వచ్చినాక చూస్తే చిన్నగా ఉందనమాట. చాలా చిన్నగా ఉంది అనమాట. మామూలుగా మనకైతే మిక్సీ ఈ సైజు ఉంటుంది, కొంచెం ఇలా లావుగా ఉంటుంది కదా. ఇదైతే బుడ్డగా ఉందనమాట, చాలా చిన్నగా. అయితే చూసి ఫస్ట్ భయపడ్డా, ఇదేంటి ఇలా ఉందని. ఆయన తెచ్చిన ఆయన కూడా అడిగిన, ఏందని ఇది చిన్నగా ఉంది. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు తిడతారంటే, మీరు ఇచ్చే 2000కి ఇలానే వస్తుందమ్మా, కాస్ట్ని బట్టే అది ప్రోడక్ట్ ఉంటుంది అని చెప్పిండు. సరే అని చెప్పి తీసుకున్నా. అయితే 2 సంవత్సరాల నుంచి అయితే ఇంతవరకు అయితే ఏ రిపేరు రాలేదండి. చాలా చక్కగా పనిచేస్తుంది. బటర్ఫ్లై మిక్సీ చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఏది వేసినా కూడా కొంచెం సౌండ్ వస్తుంది, పెద్ద మిక్సీ కూడా సౌండ్ వస్తుంది బటర్ఫ్లై ఎప్పుడైనా, కానీ చాలా చక్కగా నలుగుతుంది అనమాట ఏది వేసినా కూడా. దీనికి ఎన్ని గిన్నెలు ఇచ్చాడో చూపిస్తాం మీకు. మామూలుగా అయితే మనకి ఇది దోశ పిండి, ఇడ్లీ పిండి వేసుకోవటానికి కొంచెం పెద్ద మిక్సీ. ఇదేమో చిన్నది, మసాలాలు గిట్ట చట్నీ కూడా ఇందులో ఎక్కువ వేస్తూ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ చట్నీ కావాలి కాబట్టి. ఇదేమో చిన్నది అనమాట. చూడండి, బ్లేడ్ ఏది వేసినా చాలా త్వరగా నలిగిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. ఎక్కువగా నేను నెయ్యి చేయటానికి, చట్నీ చేయటానికి, అలాగే పచ్చళ్ళు అలాంటివి చేయడానికి ఇది ఉపయోగిస్తా, పెద్దది. నేను ఎక్కువగా ఉపయోగించినది ఈ 2 ఇంతవరకు నాకు వచ్చిన వాటిలలో. ఇంకా ఇవి 2 అయితే ఇచ్చిందండి, జ్యూస్ చేసుకోవాలన్నా. ఇది ఒకటి మనం ఇందులో జ్యూస్ చేసుకొని మనం ఇలా తీసేసి ఇలా మూత పెట్టేసుకోవచ్చండి. దీనికి మూత ఇచ్చాడు, దీనికి కూడా ఇలానే మూత ఇచ్చాడండి, రెండిటికి. మా
బుజ్జి అరుస్తూ ఉంది డోర్ తీయమని. ఇలా రెండిటికైతే మూతలు ఇచ్చేస్తాడు. మనం ఏదన్నా గ్రైండ్ చేసుకోవాలంటే ఇది తీసుకొని పెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా తీసేసి దానికి జ్యూస్కి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. పిల్లలు వచ్చేసరికి దాని తాగుతారు అనమాట. ఇదిగోండి, రెండింటికి సపరేట్ మూతలు ఇచ్చాడు, మళ్ళీ ఇది ఇచ్చాడు గ్రైండ్ చేసుకోవటానికి. మీకైతే ఎలా అనిపించింది మిక్సీ వీడియో? మీకు ఎలా అనిపించిందో చెప్పి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్తోనే నా వీడియో బాగా వెళ్తుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అవర్స్ వస్తాయి.